లాకింగ్ ద రూమ్ అండ్ ఎవరైతే రాలేదో వాళ్ళకి బ్యాడ్ లక్, సారీ ఫర్ దట్. అండ్ ఎందుకంటే ఈ మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. టైం టు టైం మనకి ఈ మీటింగ్స్ ఎవరైతే అటెండ్ అవుతారో ఆ కమిట్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఎస్, నిన్న డ్రీమ్ సెషన్ మనం తెలుసుకున్నాము. ఆ డ్రీమ్ ని ఒక ప్రాపర్ వేలో పెట్టుకోవాలి అంటే మనకు నిజంగా కావాల్సిన పాయింట్ ఏంటి, ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి టుడే వీ హ్యావ్ అవర్ రూబీ ఎగ్జిక్యూటివ్. సో మై డియర్ ఫ్రెండ్, సో లెట్ us invite Mr. 1 minute, Sainath Reddy sir onto the spotlight. Sainath sir, good morning. Yeah, very good morning, Daniel sir. Yes, over to you. Is my audio and video clear, sir? Yes sir, everything clear, good to go. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనం ఎస్టర్డే ఒక వండర్ఫుల్ డ్రీమ్ సెషన్ జరిగింది. ఈ డ్రీమ్ సెషన్ నుంచి మనం లాస్ట్ వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క డ్రీమ్ సెషన్స్ ఎలా పెట్టుకోవాలి మనకు చాలా క్లియర్గా బాలాజీ సార్ తన డ్రీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని తర్వాత చాలా మందికి ఇప్పుడు ఈవెన్ సునీల్ సార్ కానీ నేను హోస్ట్ అని బాలాజీ సార్ చెప్పింది అంటే ప్రతి ఒక్కరు మీ డ్రీమ్స్ ని నోట్ చేసుకోండి అని చెప్పాడు. ఇక్కడ ఎవరైతే వాళ్ళ డ్రీమ్స్ నోట్ చేసుకున్నారో వాళ్ళకి ఈ సెషన్ బెటర్గా ఉంటుంది. దానికంటే ముందు ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 50 people ఉన్నారు అప్రాక్సిమేట్లీ. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు వాళ్ళ డ్రీమ్స్ ని ఒకసారి రీడిఫైన్ చేసుకున్నారో లేకపోతే ఫస్ట్ టైం వాళ్ళ సెషన్ అటెండ్ అవుతుంటే మీ డ్రీమ్స్ ని మీరు నోట్ చేసుకుంటే ఒకసారి ఐ అని టైప్ చేయండి, నా డ్రీమ్స్ నేను నోట్ చేసుకున్నాను సార్ అని. ఎందుకంటే ఒకసారి మీ డ్రీమ్స్ ని మీరు నోట్ చేసుకుంటే ఈ సెషన్ బెటర్ గా కనెక్ట్ అవుతుంది అనమాట. యూ కెన్ టైప్ ఐఎస్. ఇక్కడ చూడొచ్చు మనకి చాలా మంది వాళ్ళ డ్రీమ్స్ ని డిఫైన్ చేసుకున్నారు. అంటే దీనికి మన అర్థమైందంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఎవరైతే ఆల్మోస్ట్ 50 people వాళ్ళు రెగ్యులర్ గా మార్నింగ్ సెషన్ అటెండ్ అవుతున్నారు, ఇచ్చిన టాస్క్ ని అంటే ఇచ్చిన వాళ్ళు నేర్చుకునే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు అనమాట. దాన్ని నెక్స్ట్ ఒక ఇప్పుడు మనం వండర్ఫుల్ గా డే సునీల్ సార్ నుంచి అసలు మన లైఫ్ ఎక్కడ ఉంది అంటే ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్ నుంచి నెక్స్ట్ మనం డ్రీమ్స్ పెట్టుకున్న తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలని కనెక్ట్ చేస్తాం. దాని తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటే సరిపోతుందా, దాని తర్వాత ఆ డ్రీమ్స్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, నెక్స్ట్ మన లైఫ్ లో ముందుకు వెళ్ళాలంటే డ్రీమ్స్ తో పాటు జస్ట్ కలలు కనడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, దాంతో పాటు ఇంకా ఏది ఇంపార్టెంట్ అంటే మన గోల్ సెట్టింగ్ ఇంపార్టెంట్ అనమాట. అంటే మన గోల్ ఎలా పెట్టుకోవాలి ఏంటి ఈరోజు నా టాపిక్ డిస్కస్ చేస్తున్నాను. సార్ ప్రెజెంటేషన్ క్లియర్ ఉందా? Yes sir, it is visible, you can go. ఇక్కడ చూస్తే మన టాపిక్ ఈరోజు వచ్చేసి గోల్ సెట్టింగ్ అనమాట. 1 second. సారీ అండి, పవర్ పోయింది. బట్ ఇక్కడ మన టాపిక్ వచ్చేసి ఈరోజు గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ అంటే ఏంటి, ఎలా డిస్కస్ చేయాలి ఏంటి మనం ఒకసారి క్లారిటీగా అడుగుతున్నాం. మెయిన్గా మన గోల్ సెట్టింగ్ అంటే ఇంపార్టెంట్ అంటే ఇలా మనం డిస్కస్ చేసినట్టు మీ డ్రీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మీ డ్రీమ్స్ అనేది నోట్ చేసుకున్నారో వాళ్ళకి సెషన్ బెటర్గా కనెక్ట్ అవుతుంది. దానికంటే ముందు అసలు గోల్ అంటే ఏంటి, గోల్కి డ్రీమ్కి డిఫరెన్స్ ఏంటి, మనకు డ్రీమ్ ఉండడం ఇంపార్టెంటా దాంతో పాటు గోల్ అనేది ఇంపార్టెంటా అని ఒకసారి మనం చూసుకుంటే అసలు గోల్ అంటే ఏంటి అంటే చాలా మంది ఏమంటే డ్రీమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. డ్రీమ్స్ ఉన్నాక వాళ్ళ గోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు సపోజ్ మీకు డ్రీమ్స్ కానీ విషెస్ కానీ ఎలా ఉంటాయంటే జస్ట్ మీకు చాలా మంది కోరికలు ఉంటాయి, కళలు ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరు జస్ట్ మామూలుగా వింటే నేను డ్రీమ్స్ ఏంటంటే నేను ఈ కార్ కొనుక్కోవాలి లేకపోతే నేను ఇంత పెద్ద హౌస్లో ఉండాలనుకుంటారు. కానీ మీ డ్రీమ్కి గోల్కి డిఫరెన్స్ ఏంటంటే మీ కోరికలు కానీ కళలు కానీ ఏవైతే ఉన్నాయో దానికి మీరు ఒక డెడ్ లైన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఆ డెడ్ లైన్ కానీ ఫిక్స్ అవుతే గోల్ అనమాట. అంటే డిఫరెన్స్ అంటే డ్రీమ్ అంటే జస్ట్ మీరు కళలు అంటూ ఉంటారు, అప్పుడే దానికి డెడ్ లైన్ ఉండదు, ఏముండదు. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్ ఇట్ షుడ్ బి సమ్ డెడ్ లైన్ టు మీ విషెస్ కానీ మీ డ్రీమ్స్ కానీ. ఇంకో డెఫినేషన్ ఏమనుకున్నారంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది అనమాట. మెయిన్గా ఈవెన్ మనం చూస్తే మనం మామూలుగా ఫుట్బాల్ ఆడుతుంటాం కదా, ఫుట్బాల్లో మేబీ ఒక 90 minutes మ్యాచ్లో ఒక్క గోల్ పడితే చాలు అనుకుంటారు. అంటే మీరు చూసుకుంటే ఒక ఎండ్కి ఒక గోల్ పోస్ట్ ఉంటే ఇంకో ఎండ్కి ఒక గోల్ పోస్ట్ ఉంటే వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ అన్ని ఎందుకంటే ఒక ఎండ్కి వచ్చి వాళ్ళ డైరెక్షన్ మొత్తం డెస్టినేషన్ మొత్తం రీచ్ అవ్వడానికి. మేబీ ఒక 1 goal కానీ 2 goal కానీ ఫీల్ అవుతాయి. ఈవెన్ మనం చూసి చాలా వరకు కొన్ని గోల్స్ పడుకుని మ్యాచెస్ అవుతాయి. ఈవెన్ మనం చూసుకుంటే గోల్ ఏంటంటే మీ లైఫ్లో మేబీ 60 years 40 years ఉండొచ్చు, దాన్ని పార్ట్స్ డివైడ్ చేసుకొని మీరు కొన్ని డ్రీమ్స్ పెట్టుకొని దాన్ని డెడ్ లైన్స్ పెట్టుకొని వర్క్ చేయడం వల్ల ఏమవుతుంటే ఒక ఎండ్కి రీచ్ అవుతారు అనమాట. మేబీ ఆ గోల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి మీరు పెట్టే ఎఫర్ట్స్ అన్ని కూడా ఒక కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తాయి. అలా డ్రీమ్స్కి గోల్స్కి మెయిన్ డెఫినేషన్ తీసుకున్నాక చాలా మంది అంటారు మరి సార్ మనకు డ్రీమ్స్ ఎందుకు గోల్స్ ఎందుకు అంటే, సపోజ్ మనం చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే అసలుకి గోల్స్ మనం ఎందుకు సెట్ చేసుకోవాలి సార్, గోల్స్ అనేది మనకు ఎలా యూస్ఫుల్ అవుతాయంటే ఈవెన్ ఇప్పుడు చూడండి మనకు చాలా వరకు ఇప్పుడు మామూలుగా ఒక షిప్ అనేది ఉంటుంది, ఆ షిప్కి ర్యాడర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ర్యాడర్ అనేది లేకపోతే అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది ఏంటి అని మనం ఒకసారి దాన్ని
అది ఎలా వెళ్తుంది ఏంటని మనం చెప్పలేం కదా. అంటే రేడార్ వల్ల ఏమవుతుందంటే ఆ షిప్ కంట్రోలింగ్ మొత్తం అవుతుంది అనమాట. అంటే ఏ డైరెక్షన్ లోకి వెళ్ళాలి, ఎక్కడ రొటేట్ అవ్వాలి, ఎంత యాంగిల్ తో రొటేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్లీ మనం చూసాం సూయజ్ కెనాల్ లో జస్ట్ ఒక్క డిగ్రీ రొటేట్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ అక్కడ స్ట్రక్ అయింది. అంటే రేడార్ అనేది చాలా ఇంపార్టెంట్. అది రొటేషన్ ఎంత, అది మనకు చాలా వరకు వర్టికల్ యాక్సిస్ లో ఉంటుంది. దాన్ని ఎంతవరకు రొటేట్ చేయాలి అని చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకొని చాలా మంది మామూలుగా పోస్ట్ కానీ ఎన్వలప్ చాలా మంది రాస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ ఎన్వలప్ కవర్ మీద మీ అడ్రస్ లేకపోతే ఎవరైనా తీసుకుంటారా? తీసుకోరు. ఒకవేళ ఎన్వలప్ వితౌట్ అడ్రస్ వేర్ ఇట్ విల్ గో, ఎక్కడికి వెళ్తుంది? ఇన్ ది సేమ్ వే మీరు ఒక యూ వితౌట్ గోల్ వేర్ డూ యూ విల్ గో. సపోజ్ మీ లైఫ్ లో మీకు ఒక పర్పస్ లేదు, ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని క్లారిటీ లేకపోతే మీరు ఎక్కడికి వెళ్తారు? ఇన్ ది సేమ్ వే యూ కెన్ సీ నోవేర్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఏంటి అని క్లారిటీ లేకపోతే మనం ఎలా ముందరికి వెళ్తాం? దానికి మన గోల్స్ అనేది సెట్ చేసుకుంటే ఏమవుతుందంటే, సపోజ్ నేను ఈ టైంలో ఇక్కడికి వెళ్ళాలి అంటే యూ షుడ్ బి హ్యావ్ సమ్ పర్పస్. అంటే నీ లైఫ్ లో నువ్వు ఉన్నందుకు ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ కోసం వర్క్ చేయడానికి బెటర్ గా ఉంటుంది అనమాట. ఇన్ ది సేమ్ ఇప్పుడు షిప్ కి రాడర్ ఉంటుంది. ఆ రాడర్ ని కంట్రోల్ చేసి మనం ఒక డెస్టినేషన్ కి రీచ్ అవ్వచ్చు. ఆ డెస్టినేషన్ కి రీచ్ అవ్వడానికి ముందు ఆ డెస్టినేషన్ తెలిసిన దాంతో పాటు మనం రేడార్ హెల్ప్ తీసుకోవాలి. సేమ్ ఇప్పుడు మీ లైఫ్ లో కూడా మీ డ్రీమ్స్ గోల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా మీ డ్రీమ్స్ కానీ మీ గోల్స్ సెట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటని క్లారిటీ ఉంటుంది. దీని తర్వాత జనరల్ చూసుకుంటే ఇంకా మనకి లైఫ్ లో ఎలా యూస్ఫుల్ అవుతాయి మన డ్రీమ్స్ అంటే, మన గోల్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే యూ కెన్ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే మన లైఫ్ ని ఇప్పుడు చెప్పండి సరే మామూలుగా ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇప్పుడు ఒకవేళ మీకు కోరికలు కానీ కలర్ లేకపోతే వేరే వాళ్ళ కోరికల కోసం వేరే వాళ్ళ కలర్ కోసం వర్క్ చేస్తారు. అదే మీ ఓన్ మీ డ్రీమ్స్ ఉంటే యూ షుడ్ బి కంట్రోల్. అంటే మీ లైఫ్ లో మీకు ఏం చేయాలి అంటే మీ కంట్రోల్ మీకు పెట్టుకోగలరు అనమాట. మీరు ఏం చేయాలి, మీ ఏ వర్క్ చేయాలి అని అలా మీకు కంట్రోల్ ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే యూ షుడ్ బి ఫోకసింగ్ ఆన్ ఇంపార్టెంట్ థింగ్స్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వీ షుడ్ బి హావింగ్ చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు గంటకి నిమిషానికి చాలా డిస్ట్రాక్షన్. ఇప్పుడు చెప్పండి సార్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, కానీ ఇక్కడ మైండ్స్ అనేది చాలా వరకు డిఫరెంట్ ఫోకస్ అవుతున్నాయి. కానీ ఇక్కడ మనం చూస్తే మీ గోల్స్ కానీ మీ గోల్స్ కానీ డిఫైన్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఏ థింగ్ ని డిఫైన్ చేయాలి. మీరు సపోజ్ ఇప్పుడు మీకు 2 వర్క్స్ ఉన్నాయన్నమాట. మీరు దాంట్లో మీ గోల్ సంబంధించి ఏది ఇంపార్టెంట్ వరకు చూస్ చేసుకోగలరు అనమాట. యూ షుడ్ బి అంటే మీరు ఇంపార్టెంట్ థింగ్ చేసుకోగలరు. దాంతో పాటు మీరు గుడ్ డిసిషన్ తీసుకోగలరు. అంటే యూ షుడ్ బి హ్యావింగ్ ఒక మంచి నిర్ణయం తీసుకుని దాని తగ్గట్టు వర్క్ చేయడానికి మీకు గోల్స్ చాలా హెల్ప్ అవుతాయి. దీనికంటే బెటర్‌గా ఏంటంటే మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఒక గోల్స్ డిఫైన్ చేసుకున్న తర్వాత వర్క్ చేస్తుంటే ఏమవుతుందంటే యూ షుడ్ బి హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. అంటే మన మీద మనకే నమ్మకం వస్తుంది. ఓకే నేను చేయగలను, నెక్స్ట్ స్టేజ్‌కి రీచ్ అవ్వగలను. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ప్రతిసారి చాలా మంది ఏమంటారు నేను చాలా వీడియోస్ చూసాను, మోటివేషనల్ వీడియోస్ చూసాను, లేకపోతే బుక్స్ చదివాను. ఇవన్నీ ఉంటాయి. దాంతో పాటు మనకు బెటర్‌గా ఏంటంటే మన ఓన్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండాలంటే మనం చేసేదాన్ని ఎంతవరకు అచీవ్ అవుతున్నాము. అలా సెల్ఫ్ కాన్ఫిడెంట్‌గా ఒక సపోజ్ మనం గోల్ అచీవ్ అవుతే దానికి నెక్స్ట్ మనకు కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకో గోల్ కోసం పరిగెడుతూ ఉంటాం అనమాట. షుడ్ బి రన్నింగ్ ఫర్ అనదర్ గోల్. అలా మనం చూసుకుంటే ఎవరైతే గోల్స్ పెట్టుకున్నారో వాళ్ళు ఆటోమేటిక్‌గా ఒక 1 స్టెప్ క్లోజ్ టు సక్సెస్. అంటే చాలా మంది ఏమంటే ఒక జస్ట్ వాళ్ళు గోల్స్ కానీ డ్రీమ్స్ కానీ పెట్టుకోవడానికి భయపడతారనమాట. సపోజ్ యూ షుడ్ చాలా మంది నా డ్రీమ్స్ రాశారు. మేబీ 100 కానీ లేకపోతే 50 కానీ 40 కానీ యూ షుడ్ బి సంథింగ్ బెటర్ దాన్ నథింగ్. అంటే ఏం రాయని వాళ్ళకంటే మీరు కొంచెం బెటర్ అనమాట. అలా మీరు ఎప్పుడైతే గోల్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఆల్మోస్ట్ మీ సక్సెస్‌కి ఏదైతే ఉన్నారో ఒక 1 స్టెప్ క్లోజర్ అనమాట. ఎందుకంటే ఇవి పెట్టుకుంటే మీ గోల్స్ చాలా ఇంపార్టెంట్. ఇలా మన గోల్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మన లైఫ్ మీద మన కంట్రోల్ వస్తుంది. దాంతో పాటు మనం తీసుకున్న డిసిషన్స్ మీద బెటర్ అవుతుందన్నమాట. చాలా వరకు మామూలుగా గోల్స్ పెట్టుకున్నాం సార్. ఇంకా చాలా మంది ఏమంటే సపోజ్ గోల్స్ పెట్టుకున్నాము. దాని తర్వాత వై గోల్ ఫెయిల్ అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు గోల్స్ అనేవి చాలా మందికి ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నిన్న డ్రీమ్ సెషన్ జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ చూస్తే మనం 50 పీపుల్ జస్ట్ ఒక 20-25 పీపుల్ మాత్రమే దాన్ని వాళ్ళు నోట్ రాసుకున్నారు. దాని తర్వాత మిగతా వాళ్ళు ఏంటంటే సెషన్ జరిగేటప్పుడు మామూలుగా బాలాజీ సార్ మాకు చాలా బ్యూటిఫుల్ పిక్చర్ చూపించారు. అప్పుడు ఏంటంటే నేను ఇక్కడికి వెళ్ళాలి, ఐ షుడ్ విజిట్ దిస్ ప్లేస్ అంటుంది. కానీ వాళ్ళు నోట్‌బుక్‌లో పెట్టున్నారు. అంటే మీ గోల్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయంటే 50% మీకు ఏం కావాలనేది మీరు రాసుకోవాలి ఫస్ట్. యూ షుడ్ బి హ్యావింగ్ వన్ బుక్ కానీ లేకపోతే మీరు ఒక చార్ట్ తీసుకొని కానీ మీరు రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు క్లారిటీ వస్తుంది. మీకు ఏం కావాలి ఏంటి అని. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే రియలిస్టిక్‌గా ఉండాలి. బికాస్ డ్రీమ్స్ ఫెయిల్ బికాస్ ఆఫ్ నో రియలిస్టిక్. అంటే సపోజ్ ఇప్పుడు ఈవెన్ మనం చూసుకున్నాం ఇల్లంక నిన్న. మామూలుగా నిన్న సునీల్ సార్ చెప్పింది ఏంటంటే అమ్మాయి కొడుకుగా పుట్టింటే బాగుంటుంది అని. అంటే ఇప్పుడు అది మనకు అది జరగదు. రియలిస్టిక్ అంటే చాలా మంది అంటే ఆ డ్రీమ్స్ కానీ గోల్స్ కానీ ఎలా అంటే మనకి రియలిస్టిక్‌గా ఉన్నాయా లేదా? అంటే మనకు సంబంధించి ఇవి మనం మనం చేసే ప్రాసెస్‌లో ఇవి వస్తాయా లేదా? అనే పాయింట్ ఆఫ్ వ్యూ రియలిస్టిక్‌గా ఉండాలి. దాంతో పాటు ఇంకెందుకు ఫెయిల్ అవుతాం నో అకౌంటబిలిటీ. జస్ట్ గోల్స్ డ్రీమ్స్ పెట్టుకుంటాము, బుక్‌లో రాసుకుంటాము. దానికి వేరే వాళ్ళు ఎవరో వచ్చి పుష్ చేస్తేనే మనకు ఆ డ్రీమ్ కోసం, గోల్ కోసం వర్క్ చేస్తామే కాకుండా గానీ, యూ షుడ్ బి టేక్ యువర్ ఓన్ అకౌంటబిలిటీ ఫర్ యువర్ ఓన్ గోల్స్ అండ్ డ్రీమ్స్.
అంటే ఇప్పుడు చెప్పండి సార్, ఈవెన్ నాకు సపోజ్ నేను ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నా కానీ, లేకపోతే ఒక డెస్టినేషన్కి రీచ్ అవ్వాలనుకున్నా కానీ, నా అప్లైన్ కానీ ఎవరో ఒకరు వచ్చి నువ్వు ఇది చేస్తేనే వెళ్తావు అన్నారు కదా. నా ఓన్ అకౌంటబిలిటీ నేను తీసుకుంటేనే ఆ దానికి నేను రీచ్ అవుతాను. అలా యూ షుడ్ బి ఓన్ యువర్ అకౌంటబిలిటీ. నో అకౌంటబిలిటీ మీన్స్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ యువర్ గోల్ విల్ బి ఫెయిల్. ఇంకోటి ఏంటంటే కీప్ చేంజింగ్. చాలా మంది ఏంటంటే సపోజ్ ఈ రోజు ఒక గోల్ అనుకుంటారు, మళ్ళీ రేపు చూసినప్పుడు దాన్ని రిపీటెడ్గా మారుస్తూ ఉంటారు అనమాట. అంటే దానికి ఏమవుతుంది, మనకి ఏం కావాలో మనకి క్లారిటీ లేదు మన మైండ్లో. దానికి బెటర్గా ఏంటంటే మీ డ్రీమ్స్ని చేంజ్ అవ్వకుండా ఫస్ట్ యూ షుడ్ బి క్లారిటీ. అంటే మీ మైండ్లో ఏం కావాలని క్లారిటీ ఉన్నప్పుడు దానికోసం మీరు వర్క్ చేస్తారు. అది కాకుండా ఒక సపోజ్ ఈ రోజు ఒకటి ఉంది, నెక్స్ట్ 1 వీక్ తర్వాత ఒకటి ఉందంటే ఆల్మోస్ట్ మీకు కీప్స్ చేంజింగ్ వల్ల ఏమవుతుందంటే యూ షుడ్ బి, అంటే మీకు ఎక్కడికి వెళ్ళాలి ఏంటని మీకు తెలియదు అనమాట మెయిన్గా. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకోటి ఏంటంటే నో టైమ్ లైన్స్. అంటే టైమ్ లైన్స్ అంటే నేను ఇప్పుడు సపోజ్ చాలా మంది ఏమంటే నేను ఎప్పుడు లోపల కంప్లీట్ చేయాలి ఏంటి అని పెట్టుకోకుండా జస్ట్ ఒకటి పెట్టుకుంటారు. దానివల్ల మనకి ఏమవుతుందంటే మనకి టైమ్ లైన్స్ లేకపోవడం వల్ల కూడా మనకు ఆల్మోస్ట్ గోల్ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే నో రివార్డ్స్. అంటే ఇక్కడ చాలా బెస్ట్ పాయింట్ అంటే రివార్డ్స్ అనమాట. నో రివార్డ్స్ అని సపోజ్ ఇప్పుడు నేను ఒక డ్రీమ్ కంప్లీట్ చేశాను, నా ఓన్గా నేను సెల్ఫ్ రివార్డ్స్ ఇచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సపోజ్ నేను ఒక ప్రొఫెషనల్ కానీ పర్సనల్ కానీ ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ప్రొఫెషనల్గా వచ్చేసి సపోజ్ నేను ఈ వీక్లో ఇంత అచీవ్ చేస్తే ఇలా నేను ఒక ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాను, లేకపోతే నేను ఇలా కొనుక్కున్నాం అనుకుంటాను. అంటే మన ఓన్ రివార్డ్స్ పెట్టుకోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది, మనకు సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది, మన ఓన్ కాన్ఫిడెంట్ వస్తుంది, నెక్స్ట్ గోల్ కోసం వర్క్ చేస్తాం అనమాట. ఇలా గోల్స్ ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ మ్యాక్సిమం చూసుకొని ఇంకా ఇవి మెయిన్ రీజన్స్ అనమాట. సో ఓకే, మామూలుగా గోల్స్ ఫెయిల్ అవుతాయి. మెయిన్గా ఏంటంటే చాలా మందికి డ్రీమ్స్ పెట్టుకున్న తర్వాత హౌ టు సెట్ గోల్స్ చాలా ఇంపార్టెంట్. అంటే గోల్స్ ఎలా పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి సార్, మామూలుగా మనకు డ్రీమ్స్ అనేవి చాలా మంది రాశారు, నెక్స్ట్ ఎందుకు ఫెయిల్ అవుతాయని కూడా చూస్తాం. చాలా ఎందుకు ఇంపార్టెంట్ తెలుసుకున్న తర్వాత మనకు ఆ గోల్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం డిస్కస్ చేసి యువర్ గోల్ షుడ్ బి స్మార్ట్. స్మార్ట్ అంటే ఏంటంటే మనం పెట్టుకున్న గోల్స్ ఈవెన్ చూసుకొని మీరు స్మార్ట్లో ఒక్కొక్క దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ ఒకసారి డిస్కస్ చేస్తే ఎంత బెటర్గా మన డ్రీమ్స్ని గోల్స్గా కన్వర్ట్ చేసుకొని ఒక టైం బాండ్ పెట్టుకోవచ్చు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. మెయిన్గా ఈవెన్ మీరు చూస్తే ఫస్ట్ వచ్చేసి ఎస్ ఫర్ స్పెసిఫిక్ అనమాట. స్పెసిఫిక్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక స్పెసిఫిక్ అంటే ఏం లేదు, సపోజ్ మీరు ఒక దాన్ని పెట్టుకున్నారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చాలా మందికి ఏంటంటే డ్రీమ్స్ ఉన్నాయి, గోల్స్ ఉన్నాయి. ఈవెన్ మనం చూసుకునే సెషన్ తర్వాత చాలా మంది రాసుకుని ఉంటారు, ఐ వాంట్ టు బికమ్ రిచ్, అండ్ ఐ వాంట్ టు బై 1 బైక్, లేకపోతే నేను ఒక కార్ కొనాలనుకుంటున్నాను. ఇలా చాలా మంది పెట్టుకుంటారు. వాళ్ళ డ్రీమ్స్కి ఏంటంటే మనం గోల్స్లో కన్వర్ట్ చేసేటప్పుడు అవి స్మార్ట్గా ఉండాలన్నమాట. ఆ స్మార్ట్గా చూసుకుంటే స్పెసిఫిక్ అంటే ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు స్పెసిఫిక్ అంటే సపోజ్ మీరు ఏమనుకుంటున్నాడు, ఐ వాంట్ టు బై 1 బైక్. ఆ బైక్ అనేది మీకు విచ్ కంపెనీ, ఏ కంపెనీలో కొనాలనుకుంటున్నారు, లేకపోతే ఏ బ్రాండ్ కావాలి మీకు, లేకపోతే ఏ మోడల్ కావాలి, ఏ కలర్ కావాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే యూ షుడ్ బి స్పెసిఫిక్ అబౌట్ యువర్ గోల్. అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు ప్రతి ఒక్కటి స్పెసిఫిక్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత సపోజ్ మీకు మెజరబుల్ అనమాట. మెజరబుల్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక బైక్ కొనాలనుకుంటున్నారు, ఆ బైక్ కాస్ట్ ఎంత. సపోజ్ నార్మల్గా ఏమంటారు అంటే చాలా మంది ఐ వాంట్ టు బికమ్ రిచ్ అంటారు. ఐ వాంట్ టు బికమ్ రిచ్ అనేది మీ మామూలుగా స్మార్ట్లో ఉండదు. ఐ వాంట్ టు బికమ్ రిచ్ విత్ $30,000 million, మేబీ 1 crore. అంటే మీరు మెజరబుల్ కాదు, అది మీరు కౌంట్ చేయగలనమాట. మీ గోల్స్ కానీ మీ డ్రీమ్స్ కానీ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు సపోజ్ మీరు రాసుకున్న ఒక 100 డ్రీమ్స్లో ప్రతి ఒక్కటి మీరు మెజరబుల్ చేయొచ్చు కదా. సపోజ్ మీరు ఒక ప్లేస్కి ట్రిప్కి ప్లాన్ చేస్తున్నారు, దానికి ఎంత ఖర్చు అవుతుంది, లేకపోతే మీరు ఒక దాన్ని కొనాలనుకుంటున్నారు, దానికి ఎంత ఖర్చు అవుతుంది. అంటే ఒక్కొక్క దాన్ని మీరు స్పెసిఫై చేసుకున్న తర్వాత మెజరబుల్ చేసుకుంటే ఏమవుతుందంటే సపోజ్ మీరు ఒకటి తీసుకోవాలనుకుంటే 1 lakh వరకు మీరు దానికి అమౌంట్ అవసరం. అంటే ఆ 1 lakh ఎర్న్ చేసుకోవడానికి మీరు ఒక యాక్షన్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. మీరు ఎప్పుడైతే మెజరబుల్ చేసుకుంటారో దాని తర్వాత మనకి యాక్షన్ ప్లాన్ వస్తుంది. అలా నెక్స్ట్ మీరు చూసుకుంటే ఏ ఫర్ అచీవబుల్. అంటే అది మనం అచీవ్ చేయగలమా లేదా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరికి చాలా డిఫరెంట్ ఆఫ్ గోల్స్ ఉంటాయి, లేకపోతే డిఫరెంట్ డ్రీమ్స్ ఉంటాయి. అంటే మామూలుగా చాలా మంది ఏమంటారు సార్, డ్రీమ్స్ పెట్టుకోండి ప్రతి ఒక్కటి మీరు అచీవ్ చేయొచ్చు అని చాలా మంది చెప్తున్నారు కదా. నేను మామూలుగా ఏదైనా పెట్టుకుని సపోజ్ నేను ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతుంటాను, నేను డాక్టర్ అవ్వాలనుకుంటాను, ఇది అవుతారా. అంటే ఇట్ షుడ్ బి అచీవబుల్. మేబీ మీరు వెళ్ళే ప్రాసెస్లో అది అచీవ్ చేయగలరా లేదా, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. జస్ట్ మనం పెట్టుకున్న తర్వాత దాన్ని అచీవ్ చేయడానికి మీరు చేసే వర్క్ ఇంపార్టెంటే. అది అచీవ్ చేయడానికి ఎంత పాసిబిలిటీ ఉంది, అలా మీరు అచీవ్ చేయడానికి స్కోప్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ ఆర్ ఫర్ రియలిస్టిక్. అంటే మీ డ్రీమ్స్ పెట్టుకున్న తర్వాత అది రియలిస్టిక్గా ఉండాలి. అంటే చాలా మంది ఏమంటే సపోజ్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 10 kgs తగ్గాలనుకున్నాను, నెక్స్ట్ ఒక 2 daysలో నేను 10 kgs తగ్గాలనుకున్నాను, ఒక డ్రీమ్ రాసుకుంటాను, లేకపోతే ఒక గోల్ రాసుకుంటాను. ఇప్పుడు చెప్పండి సార్, ఆల్మోస్ట్ మీకు ఒక 10 kgs అనేది 2 daysలో తగ్గడం పాసిబులా. అంటే అది రియలిస్టిక్గా ఉందా. అంటే మనం చూసుకుంటే మనం పెట్టుకునే డ్రీమ్స్ అన్ని కూడా రియలిస్టిక్గా ఉంటే అది మనం వర్క్ చేసుకోవడానికి మోటివేటింగ్ ఫోర్స్గా వర్క్ చేస్తుంది అనమాట. సపోజ్ మీరు ఒక 2 daysలో ఒక 10 kgs తగ్గాలనుకున్నారు, ఒక 2 days అయిపోయింది, మీరు తగ్గలేదు, 1 inch కూడా తగ్గలేదు, అప్పుడు ఏమవుతుంది సార్.
ఇంకా ఎలా తగ్గదని మీకు అది మోటివేటింగ్గా ఉండదు అనమాట. అలా మీరు పెట్టుకున్న గోల్స్ కూడా రియలిస్టిక్గా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇంకోటి టైం బాండ్. అంటే మీరు పెట్టుకున్న దానికి ప్రతి ఒక్క దానికి టైం బాండ్ చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీరు ఒక బైక్ కొనాలనుకుంటున్నారు, అది ఏ ఇయర్‌లో కొనాలనుకుంటున్నారు, ఏ మంత్‌లో కొనాలనుకుంటున్నారు, ఏ డేట్‌లో కొనాలనుకున్నారు కూడా మీరు స్పెసిఫై చేసుకొని ఇంకొంచెం బెటర్‌గా ఉంటుందన్నమాట. సపోజ్ మీరు రిచ్ అవ్వాలనుకుంటున్నారు, ఐ వాంట్ టు బికమ్ రిచ్ విత్ $30,000 మిలియన్ బై 2022. డేట్, టైం చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా మీరు పెట్టుకున్న డ్రీమ్స్‌కి గోల్స్‌ని యూజ్ చేసుకొని స్మార్ట్ గోల్స్‌గా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ చాలా మంది ఆల్మోస్ట్ వాళ్ళ డ్రీమ్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఈ విధంగా స్మార్ట్‌గా పెట్టుకున్నారా, లేకపోతే జనరల్‌గా రాసుకున్నారా? ఆల్మోస్ట్ ఒక 50-60% మంది జనరల్‌గా రాసుకుంటారనమాట. అసలుకి ఈ డ్రీమ్స్‌ని ఇలా కావాలి, ఇలా అవ్వాలి అని. అంటే ఈరోజు మీరు చేయాల్సిన వర్క్ ఏందంటే, మీరు నిన్న రాసిన డ్రీమ్స్‌ని ఇంకా రీమోడబుల్ చేసి గోల్ సెట్టింగ్ పెట్టుకునేటప్పుడు స్మార్ట్ స్పెసిఫిక్‌గా ఎలా ఉన్నాయో లేదో. ప్రతి ఒక్కటి ఈవెన్ స్మార్ట్‌లో మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్క టాపిక్ ఏందంటే, అది మీరు పెట్టుకున్న గోల్ స్పెసిఫిక్‌గా ఉందా? మెజరబుల్‌గా ఉందా? అచీవబుల్‌గా ఉందా? రియలిస్టిక్‌గా ఉందా? టైమ్ బౌండ్‌గా పెట్టుకున్నారా? ఇవన్నీ పెట్టుకుని ఏమవుతుంది, ఇంకొంచెం బెటర్‌గా మీరు అచీవ్ చేయడానికి యూజ్‌ఫుల్ అవుతుందనమాట. అలా ఈవెన్ మనం చూసుకుంటే, ఈవెన్ ఈ టైమ్ బాండ్‌ని యూజ్ చేసుకొని కూడా మనం డ్రీమ్స్‌ని కేటగరైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం చాలా మందికి ఎలా అంటే, టైప్స్ ఆఫ్ డ్రీమ్స్ వచ్చేసి మనము ఈవెన్ మన లాస్ట్ డిస్కస్ చేసిన టైమ్ బాండ్‌ని బట్టి ఈవెన్ మన లైఫ్‌లో ఆల్మోస్ట్ మనం చాలా వరకు ఉంటాయి కాబట్టి షార్ట్ టర్మ్ గోల్స్‌గా డివైడ్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, మీకు ఒక 1-2 ఇయర్స్‌లో మేబీ ఇప్పుడు నుంచి నెక్స్ట్ ఒక 2 ఇయర్స్‌లో మీరు అచీవ్ చేయాలనుకుంటున్నారా లేదా? సపోజ్ ఇప్పుడు చాలా మందికి ఏంటంటే, ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్‌కి ప్రతి ఒక్కరికి ఇంట్లో కానీ ల్యాప్‌టాప్ కానీ లేకపోతే ట్యాబ్ కానీ, ఈవెన్ ఇప్పుడు చాలా మంది బిజినెస్ కూడా మామూలుగా చెప్పేటప్పుడు కూడా చాలా మంది మొబైల్స్ జాయిన్ అవుతున్నారు. దానికంటే ఏంటంటే, మీరు పెట్టుకొని ఒక షార్ట్ టర్మ్ గోల్స్ మీరు ఒక 2 ఇయర్స్‌లో కానీ లేకపోతే 6 మంత్స్‌లో కానీ 3 మంత్స్‌లో కానీ నాకు ఒక మంచి మొబైల్ కావాలి అంటే ఒక షార్ట్ టర్మ్ గోల్స్ అది మీ డిఫైన్ బట్టి ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇంకో చాలా మంది ఏంటి, ఇప్పుడు మామూలుగా ఫిట్‌నెస్ కోసం నేను జిమ్‌కి వెళ్ళి హెల్త్ కోసం వర్క్ చేద్దాం అనుకున్నారు. అలా మీ హెల్త్ మీద ఫిట్‌నెస్ కోసం మీద వర్క్ చేయండి. అది మేబీ ఒక 6 మంత్స్ టైం పట్టొచ్చు, లేకపోతే ఒక 2 ఇయర్స్ పట్టొచ్చు. ఇట్స్ డిపెండ్ అపాన్ యువర్ బాడీ. అంటే మనం పెట్టే కాన్సంట్రేషన్ తగ్గట్టు ఉంటుందన్నమాట. అలా మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూసుకొని, చాలా మందికి జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మామూలుగా లేడీస్ కానీ, చాలా మందికి మామూలుగా జెంట్స్‌కి వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా గానీ, అలా మేబీ మీ జ్యువెలరీ సపోజ్ మీరు జ్యువెలరీ షార్ట్ టర్మ్ నుంచి పెట్టుకునేటప్పుడు, నేను మామూలుగా నా వైఫ్‌కి కానీ, లేకపోతే మా మదర్‌కి కానీ ఒక జ్యువెలరీ గిఫ్ట్ ఇవ్వాలి. అది ఎంత కాస్ట్ అవుతుంది? నేను ఎంత లోపల అచీవ్ చేస్తాను? అనేది మీరు పెట్టుకునే ఈవెన్ డ్రీమ్స్ అన్ని, మీ గోల్స్ అన్ని కూడా ఒక స్పెసిఫిక్‌గా పెట్టుకుంటే ఏమవుతుందంటే, మీ క్లారిటీ ఉంటుంది. సపోజ్ మీరు ఒక బైక్ కొనాలనుకుంటున్నారు. ఆ బైక్ వచ్చేసి మీకు ఏ బ్రాండ్‌లో కావాలి? ఏ మోడల్ కావాలి? అని మీరు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, నేను దీన్ని ఒక 1 ఇయర్‌లో అచీవ్ అవుతాను, 2 ఇయర్స్‌లో అచీవ్ అవుతాను. సపోజ్ ఇప్పుడు మీ షార్ట్ టర్మ్ గిల్స్ అని మామూలుగా ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఇంత చూసుకొని స్మార్ట్‌లా రెగ్యులర్‌గా క్లాసిఫై చేస్తాం. మన డ్రీమ్స్ అంటే ఏంటి? మన గోల్స్ ప్రకారంగా. దాని తర్వాత మనం షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి అంటే, నెక్స్ట్ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌లో మనం ఏవైతే అచీవ్ చేయగలుగుతున్నామో దాన్ని మనం షార్ట్ టర్మ్ గోల్స్ కింద పెట్టుకుంటాం అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటంటే మిడ్ టర్మ్ గోల్స్. అంటే మిడ్ టర్మ్ గోల్స్ అంటే మనం ఆల్మోస్ట్ నెక్స్ట్ ఒక 3-5 ఇయర్స్‌లో ఏమైతే అచీవ్ చేయాలనుకుంటున్నాం దాన్ని మిడ్ టర్మ్ గోల్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. మేబీ వరల్డ్ ట్రావెలింగ్. అంటే చాలా మంది ఏమనుకుంటారు, సార్ ట్రావెలింగ్ చెప్పారు కదా, నేను తిరుపతికి వెళ్ళాలి, ఇది మిడ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటారు. అంటే ఇక్కడ మనం చుట్టుపక్కల ప్లేసెస్ కాకుండా కానీ మీ గోల్స్ అనేది మీకు మోటివేటింగ్‌గా ఉండాలి. అంటే సపోజ్ మీరు నేను తిరుపతికి వెళ్ళాలనుకుంటే అది దానికి మీకు ఒక గోల్ అవసరమా? ఇట్ మే బి షార్ట్ టర్మ్ గోల్స్, ఇట్ మే బి ఫ్యామిలీతో వెళ్ళాలని షార్ట్ టర్మ్ గోల్స్‌గా ఉండొచ్చు. నేను ఇట్లా నా ఓన్ వెహికల్‌లో వెళ్ళాలి, మామూలుగా ఫ్యామిలీతో వెళ్ళాలి అని. బట్ యూ షుడ్ బి హావింగ్ మిడ్ టర్మ్ గోల్స్ యాస్ మేబీ సమ్ బ్యూటిఫుల్ ప్లేస్. మేబీ ఫ్యామిలీతో వెళ్ళాలి, లేకపోతే వరల్డ్ టూర్ గాని అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఒక కార్ ఉండాలి. దాంతో పాటు నేను నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌కి నా పేరెంట్స్‌కి నేను విజిట్ చేసుకోవాలి. ఇంకా చాలా మందికి ఏంటంటే, ఇంకా షార్ట్ టర్మ్ గోల్స్ చూసుకుంటే చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి. దాన్ని మీరు ఏవైతే 2 ఇయర్స్‌లో కంప్లీట్ చేయాలనుకున్న షార్ట్ టర్మ్ కింద పెట్టుకొని, నెక్స్ట్ ఒక 3-5 ఇయర్స్‌లో మీరు దాన్ని ఏవైతే కంప్లీట్ చేయాలనుకుంటారో దాన్ని మిడ్ టర్మ్ గోల్స్‌గా పెట్టుకోవచ్చనమాట. దాని తర్వాత మనకొచ్చేసి లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ గోల్స్ అంటే మీరు నెక్స్ట్ ఇంక లైఫ్‌లో ఏం అచీవ్ చేయాలనుకున్నారు. మేబీ గ్రేటర్ దాన్ 5 ఇయర్స్ నుంచి లైఫ్ లాంగ్ వరకు. ఇప్పుడు చెప్పండి సార్, మనకు ఒక హౌస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఆ హౌస్ అనేది మనం వచ్చేసి అది లాంగ్ టర్మ్ గోల్స్‌లో పెట్టుకుంటాం. అలా కాకుండా నెక్స్ట్ నేను 2 ఇయర్స్‌లో ఇల్లు కడతాను, లేకపోతే నెక్స్ట్ ఒక 5 ఇయర్స్‌లో పెట్టుకున్నాను అనేది కూడా అది మనకి ఏమంటే స్మార్ట్‌గా ఉండదనమాట. ఈవెన్ మనం ఇలా కన్సిడర్ చేసినట్టు ఈవెన్ మన లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కానీ మిడ్ టర్మ్ ఎలా డివైడ్ చేసుకోవాలంటే డిపెండింగ్ అపాన్ అవర్ స్మార్ట్. అంటే మన గోల్ స్మార్ట్‌గా ఉండాలి కాబట్టి దాని తగ్గట్టు డివైడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఈవెన్ చూసి చాలా మందికి స్పోర్ట్స్ కార్ కొనాలని కానీ, లేకపోతే ప్రైవేట్ జెట్‌లో ప్లాన్ చేయాలని కానీ, లేకపోతే నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌కి వెళ్ళాలి. నెక్స్ట్ నేను ఒక వేరే కంట్రీకి వెళ్ళి ఒక 1 మంత్ కానీ, లేకపోతే 1 డే కానీ స్పెండ్ చేయాలి. అలా డిఫరెంట్ డిఫరెంట్ గోల్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ గోల్స్ అనేది. అంటే మామూలుగా సార్ ఇప్పుడు మీరు 1-2 ఇయర్స్ చెప్పారు, లేకపోతే 5 ఇయర్స్ చెప్పారు, లేకపోతే అది కాదు. ఇది జస్ట్ బేసిక్ అండి. అంటే మీ ఓన్‌ని మీరు ఇంకా ప్రిసైజ్‌గా డివైడ్ చేసుకోవడానికి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్ అని పెట్టుకుంటే ఏమవుతుంది, ఇంకా ప్రిసైజ్‌గా ఉంటదన్నమాట మన గోల్స్. అంటే మనం డిఫైన్ చేసేది మన డ్రీమ్స్ కానీ, గోల్స్ కానీ మనకి ఎంత ప్రిసైజ్‌గా ఉంటే అంత ఇంపార్టెంట్ అనమాట.
ఈవెన్ మీరు చూడండి, ఇప్పుడు ఈవెన్ మీరు చెప్పొచ్చు, ఇప్పుడు మీ లాంగ్ టర్మ్ గోల్స్ ఇప్పుడు ఈవెన్ షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్ అంటే మనం చాలా వరకు ఆలోచించాం. కానీ ఇప్పుడు చెప్పండి ఒకసారి మీ చాట్ బాక్స్ లో టైప్ చేయండి, మీ లాంగ్ టర్మ్ గోల్స్ లో మీరు ఏమేమి పెట్టుకున్నారు. యూ కెన్ టైప్ వాట్ ఎవర్ యూ వాంట్, హౌస్ కానీ, లేకపోతే బ్యూటిఫుల్ విల్లా కానీ, లేకపోతే హౌస్ కానీ, ఏవైతే పెట్టుకున్నారో అవి ఒకసారి మీరు లాంగ్ టర్మ్ గోల్స్ ఒకసారి టైప్ చేయండి. యా, చాలా మంది మామూలుగా కార్ కొనాలని కానీ, లేకపోతే డిఫరెంట్ గోల్స్ ఉంటాయి అనమాట. ఈవెన్ మీరు పెట్టుకొని చాలా మంది స్పెసిఫైగా డివైడ్ చేసుకొని దాని తర్వాత, ఎందుకంటే చాలా మంది సార్ ఓకే కరెక్ట్ బాగానే ఉంది, మామూలుగా మనకి షార్ట్ టర్మ్ ఉన్నాయి, మామూలుగా మిడ్ టర్మ్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ ఉన్నాయి అంటే చాలా మంది ఏమంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కాకుండా ఇప్పుడు మనం ఏ దాని మీద ఫోకస్ చేయాలంటే ఇక్కడ మనకు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది, నెక్స్ట్ బాల్ థియరీ. ఈవెన్ మేము చూస్తే ఈవెన్ సచిన్ చెప్పిన ప్రకారం ఏంటంటే, ఇప్పుడు అందరికి తెలుసు కదా సచిన్ ఎన్ని సెంచరీస్ కొట్టారు ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో. యూ కెన్ టైప్ ఇన్ చాట్ బాక్స్ 100 సెంచరీస్. యా కరెక్ట్. ఈవెన్ మనం చూసుకుంటే ఇది నెక్స్ట్ బాల్ థియరీ ఏంటంటే, ఈవెన్ ప్రతి ఒక్కసారి మామూలుగా మనం చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు అడుగుతారు మా సచిన్ని. సచిన్ చెప్పిందంటే నేను సెంచరీ కోసం ప్లే చేయను, నేను ఇప్పుడు ప్లే చేసిన తర్వాత నెక్స్ట్ బాల్ని నా బెస్ట్ వేలో ఎలా ప్లే చేయాలో నేను ఆలోచిస్తాను అంటారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే, సపోజ్ మనం ఇప్పుడు స్మార్ట్గా పెట్టుకొని షార్ట్ టర్మ్ డ్రీమ్స్ ఉన్నాయి, మిడ్ టర్మ్ డ్రీమ్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ డ్రీమ్స్ ఉన్నాయి. ఇది పెట్టుకున్న తర్వాత మీరు ఎప్పుడో లాంగ్ టర్మ్ డ్రీమ్ కోసం ఫోకస్ చేయకండి. నెక్స్ట్ మీరు అచీవ్ చేయాల్సిన గోల్ ఏంటి దాని మీద. ఈవెన్ సచిన్ సెంచరీ కోసం ఈవెన్ చూడండి, అతను నెక్స్ట్ బాల్ మీద ఫోకస్ చేస్తూ ఆల్మోస్ట్ 100 సెంచరీస్ చేసిన వాళ్ళు 100 సెంచరీస్ చేశాడు అనమాట. అలా మీరు చూస్తే ఇప్పుడు మీ లాంగ్ టర్మ్ కానీ మిడ్ టర్మ్ కానీ యూ షుడ్ బి రీడిఫైన్ ఎవ్రీడే, యూ షుడ్ బి రీడిఫైన్ వీక్లీ కానీ, మీ డ్రీమ్స్ని కానీ మీ గోల్స్ని మీరు రీఫైన్ చేసుకోవచ్చు. కానీ అది కొంచెం స్పెసిఫైగా ఉండాలి. మరి స్పెసిఫైగా ఉన్న తర్వాత మీరు దాన్ని ఒక గోల్ని తీసుకొని ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయండి. అది ఫోకస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే, చాలా మంది అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక స్టార్ట్ చేస్తాను, నేను వచ్చిన వెంటనే లాంగ్ టర్మ్ కోసం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇది పాసిబుల్ అవుతుందా? ఇట్ మేబీ టేక్ సమ్ టైం. ఆ టైం వచ్చేంత వరకు నేను ఉంటాను అని చాలా మంది ఉంటారు అనమాట. ఆ టైం చేసుకునే లోపు ఏమవుతుందంటే చాలా మంది అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం వర్క్ చేస్తూ ఉంటారు, అచీవ్ అవ్వకపోవడం కంటే బెస్ట్ ఏంటంటే ఇంకా మధ్యలో అక్కడికి స్టాప్ చేస్తారు అనమాట. ఈవెన్ సచిన్ అంటే 100 సెంచరీ కోసం ఎప్పుడు ప్లే చేయలేదు. ఈవెన్ ఒకవేళ 1 చేసిన తర్వాత నెక్స్ట్ బాల్ ఎలా ప్లే చేయాలి, సెకండ్ బాల్, దాని తర్వాత థర్డ్ బాల్, అలా ఈవెన్ మీరు కూడా మీ గోల్స్ని పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మీ షార్ట్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ చేసి, ఆ షార్ట్ టర్మ్ గోల్స్ కూడా మెయిన్ మీ ఫోకస్ గోల్స్ ఫస్ట్ మీకు ఏం కావాలి దాని మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ మన బిజినెస్లోకి వస్తే మనం దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఈవెన్ ఇక్కడ ఎంతమంది మీరు ఇక్కడ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ డైమండ్ అవ్వడానికి వచ్చారు? యూ కెన్ టైప్ ఎస్. ఎంతమంది ఎగ్జిక్యూటివ్ డైమండ్ అవ్వడానికి వచ్చారు ఇక్కడ? యా, ప్రతి ఒక్కరు ఎగ్జిక్యూటివ్ డైమండ్ అవ్వడానికి వచ్చారు. ఇప్పుడు చెప్పండి, బేసిక్గా మన వైబ్రెంట్ వావ్ సిస్టమ్ ప్రకారం ఎగ్జిక్యూటివ్ డైమండ్ అవ్వాలంటే ఎన్ని డేస్ పడుతుంది? మన వైబ్రెంట్ వావ్ సిస్టమ్ ఆల్మోస్ట్ మనకు ఒక డిఫైన్ టైం ఇచ్చింది, ఈ డేస్ వర్క్ చేస్తే మీకు ఎగ్జిక్యూటివ్ డైమండ్ అంటారు. 1000 డేస్. యా, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఎగ్జిక్యూటివ్ డైమండ్ అవ్వాలి, దానికోసం 1000 డేస్ వర్క్ చేయాలి. ఓకే, 1000 డేస్ ఎంతమంది వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు? ఈవెన్ మీరు చూస్తే ప్రతి ఒక్కరు ఎగ్జిక్యూటివ్ డైమండ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈవెన్ చెప్పండి సార్, ఇప్పుడు మనకు ఎగ్జిక్యూటివ్ డైమండ్ ఆల్మోస్ట్ 1000 డేస్, అది వచ్చేసి మనకు 3 years వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఫోకస్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈవెన్ మనం చూసుకుంటే ఒక ఎగ్జిక్యూటివ్ డైమండ్ అవ్వాలని 1000 డేస్ పడుతుందని మనకు క్లారిటీ ఉంది. ఈవెన్ దాని నుంచి మనం ఫోకస్ చేసుకోవాలనుకుంటే దాన్ని 1000 డేస్ 3 years పట్టేదాన్ని మనం కూడా దాన్ని స్పెసిఫైగా ఇయర్లీ డివైడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 3 years ఉంది కదా, ఈ 3 yearsలో మీరు ఎంత ఇన్కమ్ అచీవ్ చేయాలనుకుంటే నెక్స్ట్ మీ ఏ ర్యాంక్ అచీవ్ చేయాలనుకుంటున్నారు అంటే స్పెసిఫై. సపోజ్ ఇప్పుడు నేను 1 crore, ఇప్పుడు సపోజ్ మీరు చూసుకుంటే 1000 డేస్లో మీరు 1 crore సంపాదించాలనుకుంటే, ఇప్పుడు చెప్పండి సార్, ఆల్మోస్ట్ మీరు వచ్చిన గెస్ట్ కానీ లేకపోతే స్టార్టింగ్ డిస్ట్రిబ్యూటర్ కానీ ఇలా మనం 1000 డేస్ వర్క్ చేస్తే మనం 1 crore ఏం చేసుకోగలంటే ఒక 3 years వర్క్ చేయాలంటే వాళ్ళు నమ్ముతారు ఫస్ట్, ఏముందిలే మామూలుగా, వాళ్ళు అక్కడికే వెనక్కి వెళ్ళిపోతారు. దానికంటే ముందు మనం స్పెసిఫైగా చేసుకొని దాన్ని ఇయర్లీగా, అంటే సపోజ్ ఇప్పుడు మీరు 1 crore వాళ్ళు ఈవెన్ మనం ఇయర్లీ కూడా చాలా మంది ఏమంటే సార్ మామూలుగా ఇయర్లీ ఆర్డర్ చేసుకుంటే 33 crores సెండ్ చేసుకోవాలని కెపాసిటీ ఉండాలి కదా సార్ అంటే, అది కాదని. ఈవెన్ మనం చూసుకుంటే మన బిజినెస్లో కాంపౌండింగ్ ఉంటుంది, కాంపౌండింగ్ ఎఫెక్ట్ చేసుకొని మీరు ఈ ఇయర్లీ సపోజ్ మీరు చాలా మంది ఏంటంటే మామూలుగా న్యూ ఇయర్ వస్తానే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని చాలా తీసుకుంటారు. ఈవెన్ అలానే మీ 3 yearsలో ఫస్ట్ మీ ఇయర్లో మీ ఎంత ఇన్కమ్ అచీవ్ చేయాలి, నెక్స్ట్ మీ టీమ్ సైజ్ ఎంత ఉండాలి, మీ ఆర్గనైజేషన్ ఏ ప్లేసెస్లో ఉండాలి, అలా మీకు ఇయర్లీకి సెట్ చేసుకోండి. ఇయర్లీ తర్వాత ఇంకొంచెం ప్రిసైజ్గా చూసుకుంటే మనం క్వార్టర్లీ అనమాట. ఈవెన్ మనం చూసుకుంటే క్వార్టర్లీ వచ్చేసి మనం ప్లానింగ్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఉంది, ఈ క్వార్టర్లో నేను ఎంత టీమ్ సైజ్ బిల్డ్ చేసుకోవాలి, లేకపోతే ఏ ప్లేసెస్లో వర్క్ చేయాలి
అంటే మీరు ఏం చేయాలనుకుంటారో ముందే డిఫైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ క్వార్టర్లో మీరు ఏ ర్యాంక్ అచీవ్ అవ్వాలి. ఈవెన్ మనం చూసుకునే మన ఇండస్ట్రీ ప్రకారం ఏంటంటే యావరేజ్గా మీరు ఒక క్వార్టర్ వర్క్ చేస్తే మీరు ర్యాంక్ చేంజ్ చేసుకోవచ్చు. అలా మీరు ఇయర్లీ తర్వాత మీరు ఈ క్వార్టర్లో ఏ ర్యాంక్ చేంజ్ అవ్వాలి, నెక్స్ట్ క్వార్టర్లో ఫస్ట్ ఈ క్వార్టర్ గురించి ఆలోచించండి, నెక్స్ట్ క్వార్టర్ గురించి నెక్స్ట్ అనమాట. అంటే ఈవెన్ మనం చూసుకుంటే ది నెక్స్ట్ బాల్ థియరీ ప్రకారం ఈ క్వార్టర్లో మీరు ఏం చేయాలనుకుంటే చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకా ప్రిసైజ్గా చూసుకుంటే మనం ఎంత స్పెసిఫిక్గా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనం మంత్లీ ప్రకారం ఈవెన్ ఈ మంత్లో మనం చేయాల్సిన అజెండా ఏంటి, ప్రతి మంత్ జనవరి 1 సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ జూన్ 1 వచ్చింది, నెక్స్ట్ జూలై 1 మీరు దానికి అజెండా పెట్టుకోండి. ఈ మంత్లో నేను ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాను, ప్రతి మంత్కి మీరు వచ్చేసి ఒక అజెండా వర్కౌట్ పెట్టుకొని ఏమవుతుంది దాన్ని అచీవ్ చేస్తున్నారు లేదా అని. ఈవెన్ మంత్లీ డివైడ్ చేసుకోవాలనుకుంటే మనం వచ్చేసి వీక్లీ చేసుకోవచ్చు. ఆ వీక్లీలో మనకున్న బెటర్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ వీక్లీ మీరు ఏమేమి వర్క్ చేయాలనుకున్నాడు. ఈవెన్ ఈ వీక్లీ ఇంకా ప్రిసైజ్గా వర్క్ చేయడానికి మన వైబ్రెంట్ హౌస్ ఉన్న బెటర్ కాన్సెప్ట్ ఏంటంటే జిఎస్ఎం మీట్స్ కానీ ప్రతి ఒక్క జిఎస్ఎం జిపిఎస్ మీట్స్ ఉంటాయి అనమాట. దీన్ని యూజ్ చేసుకొని ఈవెన్ జిఎస్ఎం అంటే గోల్ సెట్టింగ్ మీట్, జిపిఎస్ అంటే మీరు ఎక్కడికి ప్రతి వీక్ ఏమేమి అచీవ్ చేయాలనుకున్నారు, దీన్ని యూజ్ చేసుకొని మీ వీక్లీ వచ్చేసి ఇంకొంచెం బెటర్గా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత సపోజ్ ఇప్పుడు చాలా మంది అంటే ఈవెన్ చాలా మంది ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే జిఎస్ఎం మీట్ అడిగిన తర్వాత జీపీఎస్ పెడతారు. ఈవెన్ మన ఆ వీక్ వచ్చిన వరకు ఎవరు క్లారిటీ ఉండదు అనమాట. దానికంటే ఇంపార్టెంట్ అంటే మనకు డైలీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనం చేయాల్సిన యాక్టివిటీస్, ఈరోజు మనం ఎన్ని ప్రెజెంటేషన్స్ ఇవ్వాలనుకుంటున్నాం, ఎవరిని ప్రాస్పెక్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఆల్మోస్ట్ మీరు పెట్టుకుంటే ఈ జిఎస్ఎం జీపీఎస్ గురించి ఇంకో సపరేట్ సెషన్ ఉంటుంది. దానికి అక్కడ అమలు ఇంకొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానికంటే ముందంటే సపోజ్ పెట్టుకున్న తర్వాత మనం డైలీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం చేసే ప్రతి ఒక్కటి మనం ఈరోజు ప్రతి సెకండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం మన గోల్ కోసం వర్క్ చేస్తున్నట్టు. సపోజ్ మీరు ఈరోజు వేస్ట్ చేస్తారా, మీ గోల్ వచ్చేసి ఒక్క రోజు ఇంకే వెనక్కి వెళ్తుంది. మీరు రాసుకోండి, నేను ఒకవేళ నెక్స్ట్ ఒక ఆగస్ట్ 15th కల్లా ఇది అచీవ్ చేయాలనుకున్నారు. సపోజ్ మీ రోజు మీరు వర్క్ చేయలేదు, మీరు యాక్టివిటీస్ చేయలేదు, లేకపోతే మేబీ ఎనీ రీజన్ మీ గోల్ వచ్చేసి ఒక నెక్స్ట్ 15, 16 వెళ్తుంది. మనం ఒక రోజు వేస్ట్ చేయం కదా, ఇంకా ఒక 2 days కానీ లేకపోతే 1 week కానీ వీక్స్ వేస్ట్ అవుతుంది. ఏమవుతుంది మీ గోల్ అనేది మీకు ఇంకా ఫార్గా వెళ్తుంది. సో యూ షుడ్ బీ ఫోకస్ అనే డైలీ యాక్టివిటీస్. అంటే ఈవెన్ డైలీ నుంచి యాక్టివిటీస్ మీరు ఏం చేసినా ప్రతిరోజు డిస్కట్గా ఉండాలన్నమాట. మీరు ఎన్ని ప్రెజెంటేషన్స్ ఇవ్వాలనుకున్నారో అలా బెస్ట్గా యూజ్ చేసుకుంటే మనం ఎగ్జిక్యూటివ్ డైమండ్ అవ్వడానికి, ఇప్పుడు చెప్పండి సార్, ఈవెన్ మీరు ఎగ్జిక్యూటివ్ డైమండ్ అవ్వడానికి 3 years పెట్టుకొని 1 crore సంపాదించడం బెటరా, లేకపోతే వీక్లీ గోల్ పెట్టుకొని మీరు ఒక 5,000 కానీ 6,000 కానీ పెట్టుకోవడం బెటరా? యూ కెన్ టైప్ బెటర్గా మనకి ఏంటంటే వీక్లీ గోల్స్ పెట్టుకొని చాలా ఇంపార్టెంట్. దీనికంటే ఇంకొంచెం బెస్ట్ ఏంటంటే ఇప్పుడు చెప్పండి, ప్రతి ఒక్కరు ఒక డిఫరెంట్ ర్యాంక్లో ఉంటారు. సపోజ్ ఇప్పుడు నేను రూబీ ఎగ్జిక్యూటివ్ ఉన్నాను, నెక్స్ట్ ఏ ర్యాంక్ వెళ్ళాలని నేను ఎగ్జిక్యూటివ్ డైమండ్ అని చెప్పాను. నెక్స్ట్ నా పెరల్ ర్యాంక్ అచీవ్ చేయడానికి నా స్కోప్ ఏంటి, నేను దానికోసం వర్క్ చేస్తాను అనమాట. ఇక్కడ ఉన్న మీరు కూడా ఏంటంటే సపోజ్ మీరు ఇప్పుడు స్టార్లో ఉన్నారా, స్టార్ 2లో ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ నో మ్యాటర్ అనమాట. మీరు వర్క్ చేయాల్సింది ఎగ్జిక్యూటివ్ డైమండ్ కోసం కాదు, నెక్స్ట్ ర్యాంక్ కోసం మీరు వర్క్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ చాలా మంది ఆల్మోస్ట్ 50 people ఉన్నారు. ఇక్కడ మీరు నెక్స్ట్ ర్యాంక్ కోసం ఎవరెవరు వర్క్ చేస్తున్నారు, నెక్స్ట్ మీరు ఏ ర్యాంక్ని అచీవ్ చేయాలని ఒకసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి. సపోజ్ మీరు ఇప్పుడు స్టార్ ఉన్నారా, స్టార్ 215, లేకపోతే స్టార్ 215 స్టార్ 500ని, నెక్స్ట్ రూబీ ఉన్నారా పెరల్ని. అలా మీరు నెక్స్ట్ ర్యాంక్ కోసం మీ నెక్స్ట్ ర్యాంక్ ఏంటి, దానికోసం ఎవరెవరు వర్క్ చేస్తున్నారు. యూ కెన్ టైప్ మెసేజ్. నెక్స్ట్ మీరు ఇప్పుడు స్టార్ 500 అంటే స్టార్ 1000 కోసం వర్క్ చేస్తున్నాను సార్ అండి. అలా మీరు చేయాల్సింది ఏంటంటే మీ నెక్స్ట్ బాల్ థియరీని యూజ్ చేసుకొని నెక్స్ట్ మీ గోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ డైలీ చేస్తే ఏమంటే గోల్ షీట్ అని ఒక యాక్టివిటీ పెట్టుకొని దానికి బెటర్గా ఎలా యూజ్ చేసుకొని, సపోజ్ మనం ఒక గోల్ షీట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ గోల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం చూసుకొని మన గోల్స్ ఎలా ఉన్నాయంటే మోటివేటింగ్ గోల్స్ అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు మనం గోల్ పెట్టుకున్నాము, దాన్ని చూస్తే మనకు మోటివేషన్ రావాలి, కానీ అది చూసిన వెంటనే ఏం వర్క్ చేసినా ఇదే కదా అని మనం మళ్ళీ రగ్గప్పుకొని పడుకుంటే బెటర్గా ఉంటుంది అనమాట. అంటే మీ గోల్స్ ఎలా ఉండాలంటే మీకు వేరే వాళ్ళకి మోటివేషన్ అవసరం లేదు, మీ గోల్స్ మీ ఓన్ మోటివేటింగ్గా ఉండాలి. అలా గోల్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీరు దాన్ని చూసిన వెంటనే మీరు ఎందుకు వర్క్ చేయాలనే దానికి బెటర్గా వస్తుంది అనమాట. ఈవెన్ చూస్తే మనకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే లైఫ్లో ఏంటంటే ప్రతి ఒక్క రోజు ఎందుకంటే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాం, ఛాలెంజెస్ ఫేస్ అవుతాం. దానికి బెటర్ యూస్ఫుల్ అయితే మీ గోల్స్ మీరు మోటివేటింగ్గా ఉంటే అది బెస్ట్గా ఛాలెంజ్ ఓవర్కమ్ చేసుకొని వర్క్ చేయడానికి బెటర్గా ఉంటుంది అనమాట. అలా మీ గోల్స్ మీరు మోటివేటింగ్ గోల్స్ ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే మనం ఇలా డిస్కస్ చేస్తే మీరు పెట్టుకున్న గోల్స్ అన్ని స్మార్ట్లో ఉండాలి. స్మార్ట్ అంటే స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్, టైం బాండ్. మీరు పెట్టుకున్న మోటివేటింగ్ గోల్స్ పెట్టుకున్న తర్వాత ఈ స్మార్ట్ అనే కాన్సెప్ట్ని దానికి అప్లై చేయండి. సపోజ్ మీరు ఏమన్నా అచీవ్ చేయాలనుకున్నారో అది మీ స్మార్ట్లో ఉందా లేదా, లేకపోతే కేటగిరైజ్ చేసుకోండి మీకు ఏం కావాలని స్పెసిఫైగా తెలుసుకోవడానికి. దాని తర్వాత ఇంకా మనం ఏం చేయాలంటే గోల్స్ ఇన్ రిటింగ్. అంటే మీరు అట్టుకున్న తర్వాత మామూలుగా దాన్ని రాసుకోండి, ప్రతి ఒక్కటి స్పెసిఫైగా, మెజరబుల్గా, స్మార్ట్ గోల్స్ ప్రకారం మీరు ప్రతి ఒక్కరు నోట్ డౌన్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ అనమాట.
చాలా మంది ఏమంటే కలర్ మామూలుగా జస్ట్ నేను ఇలా అచీవ్ అవ్వాలనుకుంటా అంటారు. సపోజ్ ఇప్పుడు నేనే డిస్కస్ చేయండి, సపోజ్ మీరు ఈ ర్యాంక్ ఎంతలో అచీవ్ అవ్వాలనుకుంటే, సపోజ్ ఇప్పుడు నేను రూబీలో ఉన్నాను, ఇప్పుడు సేమ్ ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చి మీరు స్టార్ 250 ఎప్పుడు అచీవ్ అవ్వాలనుకుంటే సరే ఒక 4 వీక్స్ తర్వాత అచీవ్ అవ్వాలనుకుంటారు. ఆ 4 వీక్స్లో అతను రాసుకుంటే దానికి తగ్గట్టు మనం వర్క్ చేస్తూనే అవుతుంది. నెక్స్ట్ నేను 2 వీక్స్ తర్వాత వాళ్ళు వచ్చేస్తే ఇంకో 4 వీక్స్ అంటారు అనమాట. అంటే అతను ఆ గోల్ని రాసుకోలేదు. సపోజ్ ఇప్పుడు మేబీ మీకు ఏం అచీవ్ కావాలి, మీరు ఏం గోల్స్ ఉన్నాయో ఏం డ్రీమ్స్ ఉన్నాయో అవి రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు బెటర్గా దానికి యాక్షన్ ప్లాన్ ఇవ్వచ్చు అనమాట. అంటే యూ షుడ్ మేక్ యువర్ ఓన్ యాక్షన్ ప్లాన్. అంటే సపోజ్ మీరు అన్ని క్లాసిఫై చేసుకున్న తర్వాత కానీ మీరు దానికోసం మీరు ఎలా వర్క్ చేస్తే మీరు దాన్ని అచీవ్ చేయగలుగుతారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యాక్షన్ ప్లాన్ అనేది లేకపోతే మనం దాన్ని ఎలా అచీవ్ అవుతాం? మీరు ఎప్పుడైతే దాన్ని మామూలుగా రాస్తారో స్మార్ట్గా రాసి మీకు అచీవబుల్గా ఉందా లేదా, దానికి ఎంత కావాలి ఏంటి అని స్మార్ట్గా గోల్స్ రాస్తారో అప్పుడే మీకు యాక్షన్ ప్లాన్ వేసి, ఒక యాక్షన్ ప్లాన్ అంటే మీరు దాన్ని అచీవ్ చేయడానికి మీరు చేసిన యాక్టివిటీస్ ఏంటి, ఎంతవరకు మనం వర్క్ చేయాలి, దాన్ని యాక్షన్ ప్లాన్ అంటారు అనమాట. మామూలుగా ఇప్పుడు మనం ఉన్న సైకాలజీ ప్రకారం ఏంటంటే ఒక యాక్షన్ ప్లాన్ వేస్తారు, దాని తర్వాత ఒక 1 వీక్ 2 వీక్స్ వర్క్ చేస్తారు, సరే ఇది నాకు సెట్ అవ్వట్లేదు నేను వేరే దానికి వెళ్ళిపోతా అంటారు. అది కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కటి వర్క్ అవటం వల్ల మనం చేసే యాక్టివిటీస్తో పాటు కొంచెం టైం పడుతుంది. మీరు చేసే యాక్షన్ ప్లాన్ కూడా మీ అప్లయన్స్తో డిస్కస్ చేసి బెటర్ యాక్షన్ ప్లాన్ తీసుకోండి. ఈవెన్ మీరు రూబీ కానీ పెరల్ కానీ ఎమరాల్డ్తో ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత దానికి మీ గోల్స్ రాసుకున్నాను సార్, నేను ఇలా అచీవ్ అవ్వాలి, నాకు ఇంత ఖర్చు అవుతుంది, దీనికి నాకు ఒక యాక్షన్ ప్లాన్ చెప్పండి, నేను దీనికోసం వర్క్ చేయడానికి రెడీగా ఉన్నా. అలా యాక్షన్ ప్లాన్ చేసుకున్న తర్వాత మీరు ఆ యాక్షన్ ప్లాన్కి స్టిక్ ఇట్ అవ్వండి. ఒక 1 వీక్ కానీ 2 వీక్స్ అని లేట్ అవ్వచ్చు, బట్ ఇట్ విల్ బి పాసిబుల్. దాని తర్వాత ఏమవుతుందంటే మీరు రాసుకునే గోల్స్ అన్ని కూడా మీరు రోజు దాన్ని రీడిఫైన్ చేసుకుని రోజు చదువుతూ ఉండండి. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏమంటే మనం రోజు దాన్ని గుర్తు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం బెటర్గా మనకి ఏమైనా సోర్సెస్ ఉన్నాయి దానికోసం వర్క్ చేయడానికి ఇంకొంచెం త్వరగా అచీవ్ చేయడానికి కానీ బెటర్గా ఉంటుంది అనమాట. ఈ రోజు ఈవెన్ నిన్న చాలా మంది మామూలుగా డ్రీమ్స్ రాశారు. ఈ రోజు మనం బెటర్గా ఇంకా డ్రీమ్స్ ఎలా డిఫైన్ చేసుకోవాలనుకుంటే ఇలా మీరు గోల్ షీట్ తీసుకొని ఈ గోల్ షీట్లో మీ గోల్స్ ఎలా రాయాలంటే ఈవెన్ మనం డిస్కస్ చేసాం, స్మార్ట్ మోటివేటింగ్ గోల్స్ ఉండాలి, స్మార్ట్ గోల్స్ ఉండాలి, గోల్స్ ఇన్ రైటింగ్ చేసుకున్న తర్వాత యాక్షన్ ప్లాన్ చేసుకొని దానికోసం వర్క్ చేస్తూ మీరు ఒక చార్ట్ని ప్రిపేర్ చేసుకొని మీరు ఎక్కడైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో అక్కడ టేబుల్ మీద కానీ ఎక్కడో చూడండి పిక్చర్గా చేసుకోండి సార్. సపోజ్ మీరు ఒక బైక్ కొనాలనుకున్న ఆ బైక్ సేమ్ కలర్ మీకు ఇంటర్నెట్లో పిక్చర్స్ ఉంటాయి, ఆ పిక్చర్స్ని కలెక్ట్ చేసి అక్కడ పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ మీరు ఒక స్టార్ 250 ఉన్నారు, స్టార్ 500 అవ్వాలా, ఈవెన్ మీరు స్టార్ 500 వచ్చేసి మనకు ర్యాంక్ బ్రాడ్జ్ ఉంటుంది, ఆ ర్యాంక్ బ్రాడ్జ్ పెట్టుకోండి. అలా మీ గోల్స్ అనేది మీకు ఎప్పుడు ఎంత కనపడుతూ ఉంటే ఇంకొంచెం బెటర్గా వర్క్ చేస్తారనమాట. ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే మీ డ్రీమ్స్ని మీ గోల్స్ కన్వర్ట్ చేసుకొని ఒక షీట్ని ప్రిపేర్ చేసుకొని బెస్ట్గా అది మనం మోటివేటింగ్ లాగా పెట్టుకున్న తర్వాత మనకి ఎక్కడైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో అక్కడ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా మర్చిపోయినా కానీ లేకపోతే ఇంకొంచెం మామూలు డైవర్స్ అయి వేరే దానికోసం వెళ్ళినా కానీ ఇవి వచ్చేసి మళ్ళీ మన రూట్స్ కోసం వర్క్ చేస్తుంది అనమాట. సపోజ్ నువ్వు వర్క్ చేయాల్సిన దీనికోసం మీరు రాంగ్ వేలో వెళ్తున్నా కన్వే చేస్తుంది అనమాట. అలా మీరు గోల్ షీట్ పెట్టుకొని ఇంకొంచెం బెస్ట్గా వస్తుంది అనమాట. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ వండర్ఫుల్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సో మచ్ సాయినాథ్ రెడ్డి సార్. సో చాలా వండర్ఫుల్ ప్రజెంటేషన్ అండ్ రియలీ అంటే గోల్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ డ్రీమ్స్ ఉంటే సరిపోదు, గోల్స్ అవసరం అని చాలా క్లియర్గా మాకు డిస్కస్ చేసి చాలా వండర్ఫుల్ ప్రజెంటేషన్ మాకు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఎస్, సో ఫర్ ద ఫైనల్ వర్డ్స్ అంటే ఈ సెషన్ గురించి ప్లస్ దాని గురించి చెప్పడానికి వీ హ్యావ్ అవర్ మెంటర్ హియర్. సో ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ Arjun Veera sir. Arjun sir, good morning and over to you. Very good morning Daniel, and very good morning all my lovely team. So I really got impressed with the presentation today. Everybody నాకు ఈ సిస్టమ్ చాలా ఇష్టం అండి, అవర్ వైబ్రెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ సిస్టమ్ అంటే ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ లో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ లో మాత్రమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రీమ్స్ రాసేటప్పుడు మనల్ని కూర్చోబెట్టి మరి నీకేం కావాలి, నీ లైఫ్ లో నువ్వు ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నావు అని లైఫ్ లో ఫస్ట్ టైం నన్ను ఒకరు అడిగింది ఈ ఇండస్ట్రీలో మాత్రమే. ఈవెన్ మన పేరెంట్స్ కూడా మనం అడగరు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ డోంట్ నో వై, బట్ ఇది ఇక్కడ జరుగుతుంది. దాని తర్వాత డ్రీమ్ అంటే ఏంటి, అసలు ఎలాంటివి డ్రీమ్స్, ఎలా పెట్టుకోవాలి డ్రీమ్స్. డ్రీమ్ అంటే నువ్వు నిద్రలో పడుకున్నప్పుడు కలలో వచ్చేది కాదు, నిన్ను పడుకోనివ్వకోకుండా, అంటే డ్రీమ్ ఈజ్ వన్ విచ్ డజంట్ మేక్ యూ స్లీప్. అలాంటి డ్రీమ్స్ పెట్టుకోవడం. ఆ డ్రీమ్ కి నిన్న జరిగింది మనకు డ్రీమ్ సెషన్. అండ్ డ్రీమ్స్ కి వెన్ యూ గివ్ ఎ డేట్, డ్రీమ్ విత్ అ డేట్ ఈస్ కాల్డ్ గోల్. సో ఆ గోల్ ఎలా కన్వర్ట్ చేయాలి డ్రీమ్స్ ని, దాని తర్వాత ఆ గోల్స్ ని ఎలా అచీవ్ చేయాలి, వాట్ ఈస్ గోల్,
టు మేక్ ఇట్, హౌ టు లిస్ట్ ఇట్ అవుట్, అండ్ దాన్ని స్మార్ట్ గా ఎలా పెట్టుకోవాలి, దాన్ని హౌ టు అచీవ్ ఇట్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. దాని తర్వాత ఎందుకు గోల్స్ లో ఫెయిల్ అవుతారు, ఎలా చేస్తే గోల్స్ లో సక్సెస్ అవుతారు, దాన్ని మళ్ళీ మీరు డివైడ్ చేసి క్వార్టర్లీ, మంత్లీ, వీక్లీ ఇలా డివైడ్ చేసుకొని డైలీ గోల్స్ గా పెట్టుకొని ఎలా అచీవ్ చేయాలి. ఈ జర్నీలో మనతో పాటు రావడానికి మళ్ళీ మనకు ఒక అప్లైన్స్ అండ్ మన టీం వీళ్ళందరూ ఇంత బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ యూ విల్ నెవర్ సీ ఎనీవేర్. మీరు కావాలంటే బయట చూడండి, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎక్కడన్నా వాట్ ఈస్ యువర్ డ్రీమ్ అని అడుగుతారా, లేదంటే వాళ్ళు హెల్ప్ చేస్తారా ఎలా పెట్టుకోవాలి, ఎలా అచీవ్ చేయాలి. సో దట్స్ ద రీజన్ ఐ రియలీ లవ్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ ఐ రియలీ లవ్ దిస్ ఎన్విరాన్మెంట్. అండ్ చాలా చాలా క్లియర్ గా సాయినాథ్, ఐ రియలీ అప్రిషియేట్ సాయినాథ్. He has given a wonderful presentation how to achieve your goals. So this everything, whatever subject we are doing is a connecting subject. మీరు కరెక్ట్ గా ఈ 30 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కానీ మీరు మీ 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 బ్రెయిన్, మీ టైం, మీ హార్ట్ కానీ దీంట్లో పెట్టారు అంటే యు ఆర్ గోయింగ్ టు బి ఏ కంప్లీట్ ప్యాకేజ్. ఒక డైమండ్ కూడా కాదు, ఈ బిజినెస్ లో మీరు డైమండ్ ర్యాంక్ అచీవ్ చేయడానికి యు ఆర్ కంప్లీట్లీ ప్రిపేర్డ్ అనుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు, ఐ నో ఎవ్రీబడి ఆర్ attending these sessions with 100% focus and writing down and understanding them, and I appreciate all the leaders who are taking wonderful sessions. Prati sessions, different types of people, mindset ఎలా ఉండాలి, మైండ్ సెట్ గురించి ట్రైనింగ్ జరుగుతుంది, దాని తర్వాత డ్రీమ్ ఎలా పెట్టుకోవాలి, దాని తర్వాత గోల్ ఎలా పెట్టుకోవాలి, అండ్ కమింగ్ సబ్జెక్ట్స్ ఇంకా కనెక్టింగ్, ఇంకా యూస్ఫుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రిపరేషన్ ఎవరికి అంటే ఎంతమంది ఇక్కడ కాన్ఫిడెంట్ ఉన్నారో, మనం గెలవాలి అనే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి అది కూడా ఉంది. హౌ టు విన్ యాటిట్యూడ్స్ లో ప్రతిదీ, ఎవ్రీథింగ్ వీఆర్ లెర్నింగ్ హియర్. సో యూజ్ దిస్ వెరీ ప్రొడక్టివ్లీ, డోంట్ మిస్ ఎనీ సెషన్, అండ్ లెట్ us డూ పోలింగ్ అండ్ అప్లై. సి, మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో స్టార్ట్ అప్లైయింగ్ ఇట్ ఇమ్మీడియట్లీ. నిన్న మీరు డ్రీమ్స్ రాసుకున్నారు, ఈ రోజు దాన్ని స్మార్ట్ గా మళ్ళీ ఒకసారి బెటర్ చేయండి. మీ గోల్ కోసం, మీ డ్రీమ్ కోసం మీరే టైం పెట్టకుంటే వేరే వాళ్ళు ఎవరినో పెడతారా? ఒక డ్రీమ్ బోర్డ్ ఉండాలి. ఇఫ్ యూ జస్ట్ దిస్ ఈస్ మై విజన్ బోర్డ్. I was about to ask you to show that. Yeah. Okay. సో వెనెవర్ మీరు ఎక్కడైనా కూర్చుని మీ వర్క్ స్పేస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్రీమ్స్ ని రాసుకోవడం, దాన్ని స్పెసిఫిక్ గా పెట్టుకునేటప్పుడు, స్మార్ట్ గా పెట్టుకునేటప్పుడు దాన్ని పిక్చరైజ్ చేసుకోవడం, దాన్ని అచీవ్ చేసే ప్రాసెస్ లో ఎవ్రీ డే అండ్ మార్నింగ్ నైట్ యూ నీడ్ టు విజువలైజ్ ఇట్. నథింగ్ విల్ కమ్ ఈజీలీ. అంటే ఇఫ్ యూ స్టార్ట్ అప్లైయింగ్ ఇట్, యూ విల్ లవ్ దిస్ జర్నీ. ఓకే, సో వీఆర్ ఆల్ డూయింగ్ దిస్. చాలా మందికి నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు సక్సెస్ రాదు అంటే వాళ్ళకి ఎవరికి తెలియదు కాబట్టి. కావాలి అనుకుంటే వచ్చేటట్టుంటే బానే ఉంది. కళ్ళలో దేవుడు రావాలి, పొద్దున నీకేం కావాలో వరం కోరుకో అనాలి, వెంటనే మనం లిస్ట్ చెప్పేసేయాలి, దేవుడు అన్ని ఇచ్చేసేయాలి. ఇలా జరుగుతుంది ఎప్పుడన్నా? చాలా మంది ఇట్లాంటి పకటి కళలుగా అంటుంటారు. అలా జరగదు. నువ్వు కోరుకోవాలి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అచీవ్ చేసిన నీకు తెలుసా ఎట్లా అచీవ్ చేయాలి అని చెప్పి వాళ్ళతో డిస్కస్ చేస్తే, అది ఎవరు అంటే మీ సీనియర్స్ ఉంటారు ఇక్కడ, వాళ్ళతో కూర్చోలేరు. నువ్వెలా అచీవ్ చేసినావురా బాబు, నాకు ఏం లేదు, నీకు ఏం లేదు వెన్ యూ స్టార్టెడ్, బట్ నువ్వు సంథింగ్ యూ హ్యావ్ డన్, అందుకే నీకు ఇవన్నీ వస్తున్నాయి. నేను ఏదో చేయాలి, చేస్తే నాకు కూడా వస్తుంది. వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉంటారు. ఆ ప్రాసెస్ ని ఫాలో అవుతూ వెళ్తే సింపుల్, సో సింపుల్. ఓకే, సో గైస్, కీప్ ఇన్ అప్లికేషన్. ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ రేపు వండర్ఫుల్ సెషన్ లో కలుద్దాం. దీన్ని డైలీ అప్లికేషన్ లో పెట్టండి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. సో ప్లీజ్ vote for our speaker today. I appreciate all the speakers. They are putting their 100% efforts to give you the best knowledge. By now, I think you know how to rate 1, 2, 3, 4, 5 or rating 1 star, 2 star, 3 star, 4 star, 5 star.
Yesterday was dream session by Balaji. What was the rating, Daniel? Wow, 87%. Nice. So guys, keep in action. వీక్లీ గోల్స్ మనం గోల్స్ పెట్టుకుంటున్నాం. అండ్ ఈ వీక్లీ గోల్స్ ఎలా పెట్టుకోవాలి, డైలీ గోల్స్ ఎలా పెట్టుకోవాలని కూడా మనకు సెషన్స్ ఉన్నాయి. ఓకే, దట్ ఆల్సో యుల్ బి లెర్నింగ్. ఎంత స్పెసిఫిక్ గా అచీవ్ చేయాలి. ఇందాక చెప్తున్నట్టు 1000 days ఒక గోల్ పెట్టుకొని ఎగ్జిక్యూటివ్ డైమండ్ కంటే 1000 days లో 1 crore ఇన్కమ్ ఎలా పాసిబుల్? చాలా మంది ఇయర్లీ 30 lakhs అచీవ్ చేయాలేమో, ఎట్లా పాసిబుల్ అవుతుంది? నాకు 1 year లో ఇంకా నేను ఇంత అచీవ్ చేయలేదే, 3 months లో అచీవ్ చేయలేదే, 6 months లో అచీవ్ చేయలేదే అనుకుంటారు. యా, టుమారో వీ హ్యావ్ 1 more session by our Manoj Nathan, Ruby executive. సో నా సీక్రెట్ ఏంటి అంటే ఈ డ్రీమ్స్ ని గోల్స్ గా కన్వర్ట్ చేయడం. ఆ గోల్స్ ని, ఆ వీక్లీ గోల్స్ ని ఎలా అచీవ్ చేస్తే ప్రాసెస్ లో, అంటే సచిన్స్ నెక్స్ట్ బాల్ థియరీ, మన డైలీ వీక్లీ గోల్స్ ని కానీ మనం పర్ఫెక్ట్ గా చేయగలిగితే ఆటోమేటిక్ గా మిగతా గోల్స్ అన్ని అయిపోతాయి. సో అవన్నీ అచీవ్ చేయడానికి ఎవ్రీథింగ్ విల్ బి లెర్నింగ్ హియర్. సో బీ ఎక్సైటెడ్ ఫర్ ఎవ్రీ లెసన్. అండ్ దిస్ వీక్ ఫోకస్ ఆన్ యువర్ గోల్, వాట్ యూ హ్యావ్ కెప్ట్. లాస్ట్ సాటర్డే మీరు ఏదైతే గోల్ పెట్టారో అది మీ అప్లైన్స్ తో కూర్చొని డిస్కస్ చేయండి. దే విల్ హెల్ప్ యూ ఇన్ అచీవింగ్ ఇట్ అండ్ ఫోకస్. ఆల్ ద వెరీ బెస్ట్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ సార్. ఎస్ సార్. సో ఇందాక ఫీడ్బ్యాక్ ఇచ్చింటారు మీరు. థ్యాంక్ యూ ఫర్ ద ఫీడ్బ్యాక్. సో రియల్ ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, లైక్ మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని అప్లికేషన్ లో పెట్టడం ఒకటి. అండ్ ఇందాక గోల్స్ గురించి ఇంత వండర్ఫుల్ గా చెప్పినప్పుడు, ఎవరైతే రియల్ గా కూర్చొని ఆ స్మార్ట్ అంటే SMART అనే దానికి తగినట్టు ఎవరైతే గోల్స్ రాసుకుంటారో, దట్ ఈస్ ద రియల్ ఫీడ్బ్యాక్ ఫర్ అస్. సాయినాథ్ సార్ ఏమంటారు? బికాస్ సార్ చెప్పినాడు, విన్నాము, సెషన్ అయిపోయింది. సాయినాథ్ సార్, మీకు ఫీడ్బ్యాక్ అవసరమా లేదంటే పీపుల్ రాయడం ఇంపార్టెంట్? పీపుల్ చేంజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ సార్. అట్లీస్ట్ ఒక 1% చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చూద్దాం టుమారో ఎంతమంది ఆ గోల్స్ ని రాసి దాన్ని ఎవరైతే చెప్పగలుగుతారో, దట్ ఈస్ ద రియల్ సక్సెస్. సో లెట్ us see tomorrow and also meet you tomorrow in the wonderful session by Manoj Nathan sir. కాబట్టి మేక్ ష్యూర్ ప్రతి ఒక్కరు మీ గోల్ ని రాయండి. మీ గోల్ ని రాసుకొని దాన్ని ఖచ్చితంగా మనము దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి we are all ready to help you and support you. So see you tomorrow in another session. Thank you so much. Have a wonderful day.